దర్శనం దర్శనం విశేషంగా మన తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా దర్శనం అనేటటువంటి ఒక ఆధ్యాత్మిక మాసపత్రిక ద్వారా విశేషంగా జనాలకి కావలసినటువంటి ఆయా సందర్భాల్లో జనాలకి కావలసినటువంటి ధర్మానుష్ఠానం యొక్క మార్గదర్శనాన్ని ఈ పత్రిక ద్వారా అందిస్తూ ఉండడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. శృంగేరి జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిచే ప్రతిష్ఠింపబడినటువంటి చతురామ్నాయ పీఠములలో ఈ దక్షిణ దిక్కులో స్థాపితమైనటువంటి ఈ శృంగేరి క్షేత్రంలో స్థాపితమైనటువంటి దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠంలో జరుగుతూ ఉన్నటువంటి అనేక విధమైన ధార్మిక అనుష్ఠానములు, అలాగే జగద్గురువుల యొక్క ఉపదేశామృతము ఇత్యాది అనేక విషయాలను కూడా సమాజంలో ఉండేటటువంటి అనేక ఆస్తికుల వరకు తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఉన్నటువంటి విశేషమైన పత్రిక ఈ పత్రిక. ఇదే రకంగా ఎన్నో దశకములు శతమానములు ఈ పత్రిక విశేషమైనటువంటి జనాదరణను పొంది ఇంకా విస్తృతమైనటువంటి ధర్మ ప్రచారం చేస్తూ విశేషంగా అభివృద్ధిని పొందుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా ప్రతి సంవత్సరం అనేక సందర్భాల్లో ఈ పత్రిక ఆరంభించబడినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆయా సందర్భాల్లో అనేక కార్యక్రమాలు, విద్వద్గోష్ఠులు, అదే రకంగా విద్వత్ సమ్మానాలు ఇత్యాది అనేక విధమైనటువంటి ఎన్నో అష్టావధానాలు మొదలైనటువంటి అనేక విధమైన ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ పత్రిక ద్వారా నిర్వహిస్తూ ఉండడం, అదే రకంగా ఎంతోమందికి ఆర్థికంగా కూడా తగినటువంటి సహకారాన్ని అందిస్తూ ఎంతోమంది అత్యంత అకించనులు అంటే పేదవాళ్ళు అయినటువంటి సహాయం యొక్క ఆవశ్యకత ఎవరికైతే ఉన్నదో అటువంటి వాళ్ళకు కూడా విశేషమైనటువంటి, అందులోనూ విశేషంగా వైదికులైనటువంటి వాళ్ళకి సహాయాపేక్ష ఉన్నటువంటి వైదికులు మొదలైనటువంటి వారికి విశేషమైనటువంటి సహాయాన్ని అందిస్తూ విశేషమైనటువంటి సామాజిక కార్యక్రమాలను కూడా చేస్తూ ఉండడం సంతోషకరమైనటువంటి విషయం. భవిష్యత్తులోనూ ఇదే రకంగా ధార్మిక సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలన్నీ కూడా ఈ పత్రిక ద్వారా విశేషంగా జరుగుగాక, తద్వారా మీ అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యములన్నిటిలోనూ విశేషంగా శ్రమిస్తూ ఉన్నటువంటి వెంకటరమణ శర్మ గారు మొదలైనటువంటి వారందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ, సమస్త ఆస్తికులకు మా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం.